హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదంటే మనకే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఈ స్వీట్ ని తయారు చేయడానికి మైదా, గోధుమ రవ్వ ఇవేమీ అవసరం లేదండి. మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న బియ్యం తోటి ఇంకా కొబ్బరి తోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఈ స్వీట్ ని తయారు చేయడానికి బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుని తగినన్ని వాటర్ వేసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఏదైనా కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తోటి చేస్తున్నానండి. మీరు నార్మల్గా మనం ఇంట్లో అన్నానికి ఉపయోగించుకునే సోనా మసూరి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని కొలిచి తీసుకోవాలి. కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ తీసేయడం వల్ల దగ్గు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా కాటుకలాగా రుబ్బుకోవాలండి. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉంటాయండి, అందువల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫైన్ గా గ్రైండ్ అవుతుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కిస్మిస్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బౌల్లోకి 3 కప్పుల పాలని తీసుకోవాలి. ఈ స్వీట్కి చిక్కటి పాలతోటి చేస్తే చాలా బాగుంటుందండి. పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోండి. పాలు కాగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మరి పాలు ఎక్కువ మరగనవసరం లేదు. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని కాచుకోవాలి. ఇందులోకి స్వీట్ కోసం బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. బెల్లం ఏ రంగులో అయితే తీసుకుంటున్నామో స్వీట్ టేస్ట్ ఇంచుమించులో అదే రంగులో వస్తుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మొదటి నుంచి ఏ కప్పుతోటైతే కొలుచుకుంటున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా పొంగు వస్తే ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి బియ్యం మిక్సీని వేసుకోవాలి. కలుపుతూ మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు అనేది అస్సలు కట్టదండి, సమానంగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి, ఎక్కడ అసలు ఉండలు కూడా కట్టలేదు. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. బియ్యం ఇంకా కొబ్బరిని చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవడం వలన చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నప్పుడు చుట్టూ ఇలా అంటుకుని ఉంటుంది కదండి, గరిటెతోటి ఈ విధంగా తీసుకుంటే మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుంది. కొద్దిసేపటికే ఈ విధంగా దగ్గర పడడం మొదలవుతుంది. ఫ్లేమ్ని పెంచకుండా లోలోనే పెట్టుకుని ఉడికించుకుంటే అడుగంటకుండా సమానంగా ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. కొబ్బరి ఇష్టపడే వాళ్ళకి ఈ స్వీట్ డెఫినెట్ గా నచ్చుతుంది. చూస్తున్నారు కదండి, స్టీల్ ప్యాన్ లో చేసినా కూడా అస్సలు అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఎటువంటి నలకలు లేకుండా ఫిల్టర్ తోటి ఈ విధంగా వడగొట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని కలుపుకోవాలి. స్పీడ్గా కలపకుండా స్లోగా కలుపుకున్నట్లయితే పైకి జిమ్మకుండా ఉంటుందండి. ఈ స్వీట్ని తిమ్మనం అని కూడా అంటారు. మార్గశిర మాసంలో మార్గశిర లక్షవారాలు చేసే పూజలప్పుడు ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా చేస్తారండి. ఇదే స్టేజ్లో జీడిపప్పు, కిస్మిస్లను ఇంకా కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే తిమ్మనం అంటారండి. మనకి పుడ్డింగ్ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మరికొంచెం దగ్గర పడాలి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. కరిగించిన నెయ్యిని మాత్రమే వేసుకోవాలండి. కరిగించకుండా వేసుకుంటే మనకి కరగడానికి చాలా టైం పట్టేస్తుందండి. అందువల్ల కరిగించుకుని నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ కి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. బాగా దగ్గర పడాలి. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న స్టీల్ బౌల్ని ఏదో ఒకటి తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. ఇలా అడుగున వేసుకుని పైన
ఇలా రెడీ చేసి పెట్టుకున్న పుడ్డింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి సమానంగా కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ప్లేట్కి రివర్స్ చేసి ఈ బౌల్ని పెట్టినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ బాగా చల్లారితే చాకుకి కూడా అంటుకోకుండా పీసెస్ ఈజీగా వస్తాయండి. వేడి మీద కట్ చేసినట్లయితే ఇలా అంటుకున్నట్టుగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.